అంటే రియల్గానే దయ్యం ఉందంటారా? నేనైతే చూశాను, నా పర్సనల్గా నేను చూశాను. బుక్స్లో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మనకు తెలియదు. నేను చూసా ఒకసారి. ఇప్పుడు మీకు వీడియో కానీ ఆ ఫోటో కానీ రియల్గా ఆయన తీసినాయి అనమాట. నేను కూడా నమ్మనని, ఆయన కెమెరాలో టైమింగ్తో సహా ఉంటుంది కదా మనకు అక్కడ, సో అవన్నీ ఉన్నాయి. నేను ఆ వీడియో అయినా అది అసలు అంత స్టేబుల్గా ఎలా తీశారు? యాక్చువల్లీ మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి డేర్ అనమాట. మా ఊర్లో ఇంటి వెనకాల శ్మశానం ఉండేది. సో ఆయనకు అలవాటు మిడ్ నైట్లో వెళ్ళి ఇట్లా సెల్ఫీ తీసుకుని నా పక్కన దయ్యం ఉందా అని ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి మరి నాకు తాగిన కంప్లీట్లీ తెలియదు, బట్ ఆయనకైతే డేర్ అలా తీసాడు. మనం వీడియోనైతే జడ్జ్ చేయలేం, కానీ నిజం నా ఎక్స్పీరియన్స్ అయితే నేను 2 చెప్పాను. బ్రీతింగ్ ఆపుతాయి, ఒకటి టచ్ చేయకుండా ఇక్కడ పట్టుకొని బ్రీతింగ్ ఆపేస్తాయి, ఒకటి కనిపించాయి. ఒక్కసారి చూశాను నేను నా లైఫ్ టైంలో, ఒక్కసారి చూసాను. శ్మశానంలో నిజంగానే దయ్యాలు ఉంటాయి? శ్మశానంలోనే కదా ఆత్మలన్నీ ఉండేది, వాటి ప్లేస్ అదే. కానీ ఉండవు కదా, ఏ టైంలో పోయినా కూడా కనిపించవు అసలు. నైట్ టైంలో మిడ్ నైట్లో పోయినా ఎనర్జీ ఫార్మేషన్స్ కదా అవి. హ్యూమన్ ఐకి ఎలా కనిపిస్తాయి? మనము పుట్టినప్పుడు కొంతమంది పిల్లి కళ్ళతో పుడతారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని ఎనర్జీస్ని చూడగలిగే శక్తి ఉంటుంది. కొన్ని తంత్ర ప్రక్రియల్లో కొన్ని రకాలైనటువంటి అంజనాలు వేసుకున్నప్పుడు మన ఐ బాల్కి పవర్ వస్తుంది. యాస్ట్రల్, ఇప్పుడు మనం 3D 4D మూవీస్ చూసేటప్పుడు కళ్ళకు పెట్టుకొని చూస్తాం కదా, అవి చూస్తూ ఉంటారు కదా. అలాగే ఏంటంటే కళ్ళకి కొన్ని రకాలైనటువంటి తంత్ర ప్రక్రియలతో చేసినవి కాటుకు అప్లై చేసినప్పుడు అంజనం అంటారు. అవి వాటితో చూడొచ్చు, లేదైతే ధ్యానంలో కూర్చొని చూడొచ్చు.